హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ క్లాసిక్ టాక్ ఛానల్. ఈరోజు మంచి వీడియోతోటి, యూజ్ఫుల్ వీడియోతోటి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇదేంటంటే పాన్ కార్డు నెంబర్ లేకపోయినా మన ఆధార్ కార్డు నెంబర్ తోటి మనము మొబైల్కి ఓటీపీ వస్తుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఆధార్కి ఏదైతే లింక్ అయి ఉంటుందో దానికి అట్లాగా మన పాన్ కార్డు తెలియకపోయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన పాన్ కార్డు ఏంది నెంబర్ అనేది కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలాగో చూద్దాం. మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసిక్ టాక్ ఛానల్. Just keep watching to Karthik Classic Talk channel. Just go on to how to navigate the PAN card services. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అని చెప్పి టైప్ చేయండి. గూగుల్ క్రోమ్ కానీ ఎనీ బ్రౌజింగ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఎట్లాగనేది ఇక్కడ పైన నావిగేషన్ చూపించినట్టు చేయండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లాగ వచ్చింది కదా, దానిలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. దానిలో తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లాగా ఇలాంటివన్నీ చేసుకోవాలంటే ముందుగా మన మొబైల్ నెంబర్ అప్డేషన్గా ఉందా లేదా అని చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదివరకు పాత రోజుల్లో ఏంటంటే మొబైల్ నెంబరు అప్డేషన్ ప్లస్ ఈమెయిల్ ఐడి అప్డేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ పాన్ కార్డులు మన ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఇచ్చేసేవాళ్ళు. నెక్స్ట్ కరెక్షన్స్ పెట్టుకోండి. పాన్ కార్డ్ కరెక్షన్స్ పెట్టుకుంటే మన మొబైల్ నెంబర్ అప్డేషన్ అవన్నీ చేసుకోవచ్చు. ఫోటో ఏదైనా మార్చుకోవచ్చు, అడ్రస్ ప్రూఫ్లు ఏదైనా మార్చుకోవచ్చు. మనం పేరు చేంజింగ్ చేయాలని దానికి సంబంధించినట్టు సపోర్టివ్ డాక్యుమెంట్స్ పెట్టాలి. తర్వాత ఇట్లాగ వెళ్ళి ఇన్స్టెంట్ ఈ పాన్ అని ఉంటుంది. సైడ్లో స్క్రోల్లో ఈ ముందు 3 గీతలు ఉంది కదా, అది క్లిక్ చేసి ఈ ఇన్స్టెంట్ ఈ పాన్ అని ఉంటుంది. దానిలోకి వెళ్ళిన తర్వాత ఇట్లాగ వెళ్ళండి ఫ్రెండ్స్. ఒకటి న్యూ ఈ పాన్ అని ఉంటుంది, ఇంకోటి డౌన్లోడ్ ఈ పాన్ అని ఉంటుంది. న్యూ ఈ పాన్ అంటే ఏంటంటే మనకి ఆధార్ నెంబర్ ఇచ్చామంటే ఉందా లేదా అని చెప్పి చూపిస్తుంది మనకి. ఇక్కడ చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అని ఉంది కదా, ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా మనకి స్టార్టింగ్లో, అది ఫ్రెండ్స్. ఒకవేళ పాన్ కార్డు నెంబర్ తెలియకపోయినా, పాన్ కార్డు పోయినా కూడా ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనం మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునేటట్టు చూసుకోండి. ఈ డేటా మొత్తము ఇప్పుడు అన్నీ ఏంటంటే ఆధార్ లింక్ చేస్తున్నారు కాబట్టి ఇది మంచి ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాసెస్ని మనము యూటిలైజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నాది మొబైల్ నెంబర్ అప్డేషన్ కాలేదని చూపిస్తూ ఉంది. ఎందుకంటే 2009 ఆ ప్రాంతంలో తీసుకున్న పాన్ కార్డ్ ఫ్రెండ్స్. 2010లోనే ఇప్పుడు మామూలుగా అప్డేట్ అయ్యి ఓటీపీ వస్తుంది రిజిస్టర్ మొబైల్ నెంబర్కి, ఆధార్ నెంబర్కి. రిజిస్టర్ ఓటీపీ ఇచ్చామంటే డౌన్లోడ్ ఈ పాన్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసామంటే ఓకే అయిపోద్ది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి మన పాస్వర్డ్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ 01/01/1990 అని ఉంది అనుకోండి ఫ్రెండ్స్. వరుసగా టైప్ చేయండి 01/01/1990 అని చెప్పి అది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఈ పాన్ మనకి పీడిఎఫ్ ఫార్మ్లో డౌన్లోడ్ అది ఈ పాన్ కార్డు కానీ ప్లస్ ఫిజికల్ పాన్ కార్డు కానీ రెండు సేమ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియో ఫ్రెండ్స్, యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతున్నదని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసిక్ టాక్ ఛానల్. జస్ట్ కీప్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో పాన్ కార్డ్ కరెక్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని చూద్దాం ఫ్రెండ్స్. మనము అది కూడా కొద్దిగా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇట్లా వస్తుంది ఈ పాన్ కార్డ్ అంటే. మీకు తెలిసింది అది. తెలియని వాళ్ళకి మాత్రం ఫ్రెండ్స్ చాలామందికి తెలిసి ఉంటుంది ఈ ప్రాసెస్. బయట నెట్ సెంటర్స్కి ఏజెంట్లు ఉంటారు కదా, ఆథరైజ్డ్ ఏజెంట్స్, అట్లాగే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. మనమే చేసుకోవచ్చు ఈ విధంగా. ఇది యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్.